జనవరి 1వ తేదీ కన్యా రాశి వారి అదృష్టానికి అవధులే లేవు. ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరికి అన్ని శుభాలే. ఊహలకి అందని మార్పులు వీరి జీవితంలో వీరు చూడబోతూ ఉన్నారు. జనవరి 1వ తేదీ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరికి ఎటువంటి శుభాలు జరుగుతాయి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. జనవరి 1వ తేదీ మొదలు కన్యా రాశి వారి జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో పర్వాలేదనిపిస్తుంది. పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి. గోసేవ చేయడం చాలా మంచిది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తలు అయితే చాలా అవసరం. నిరంతర సాధనతో మంచి విజయాలు లభిస్తాయి. మీ కీర్తి పెరుగుతుంది. విష్ణు ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రాజభోగాలు మీరు చూస్తారు. మీ జీవితం ఊహించని రీతిలో కూడా మారుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చక్కగా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు ఏదైతే కోరుకున్నారో అది మీ వద్దకు వచ్చి చేరుతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం మీ పైన పూర్తిగా ఉంటుంది. ఈ సమయం వీరి జీవితంలో రాబోయే పూర్తి పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం కన్యా రాశి వారికి బృహస్పతి అనుగ్రహం కారణంగా డబ్బుకు లోటు అనేది ఉండదు. 10వ ఇంటి ద్వారా బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది. మీ యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు ఈ సమయం మంచి ప్రమోషన్లు కూడా పొందవచ్చు. మీ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా చక్కగా అనుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఈ సమయం మార్కెటింగ్, మీడియా మరియు విక్రయాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ సమయం మీ యొక్క జీవితంలో మరపురాని సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది. మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో సానుకూలంగా మరియు సంతోషంగా కూడా ఉంటారు. తమ కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వారు తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు. విద్యార్థులకు ఇది చాలా అదృష్ట సమయంగా చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మీ జీవితంలో ఉంటుంది. కేతువు 12వ ఇంటిలో సంచరించడం చేత మీ యొక్క ఖర్చులు కూడా అధికంగా పెరిగే ఆస్కారం అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదు. మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాల్లో మునిగిపోవచ్చు. మీరు అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు మరియు డబ్బును మంచి పని కొరకు ఖర్చు చేస్తారు. ఈ రాశి వారు ప్రతి గురువారం కూడా చందనం తిలకాన్ని పోయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. మీరు మీ యొక్క కెరియర్లో చాలా పురోగతిని చూస్తారు. ఇలా చేయడం వలన మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. ఎవరిని కూడా మీరు ముందుగా మోసం చేయకూడదు. ద్రోహం కూడా తలపెట్టకూడదు. ఈ రాశి వారి కుటుంబంలో సంతోషం అయితే ఉంటుందండి. వ్యాపారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీ ప్రయత్నాలు మరియు పెట్టుబడులు మీ జీవితంలో అపారమైన విజయాన్ని తీసుకువస్తాయి. అంతేకాదండి, ఈ సమయంలో ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం అయితే వీరిపైన ఉంటుంది. కనుక వీరికి అన్నీ కూడా శుభాలే జరుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. మీరు ఈ సమయం మంచి ఆరోగ్యం ప్రయోజనం పొందుతారు.
2025 ప్రారంభం నుండి కూడా మీరు మీ యొక్క ఫిట్నెస్ ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం మీకు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. మీరు చాలా సంతోషంగా మరియు మీ యొక్క సమయాన్ని కూడా సరదాగా గడుపుతూ ఉంటారు. ఈ సమయం దేవగురు బృహస్పతి కారణంగా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మీ మనసు ఆధ్యాత్మికతను అనుసరిస్తుంది. మీ మనసులో పవిత్రమైన ఆలోచనలు ఉంటాయి. ఈ సమయం మీరు ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీరు దాన ధర్మ ఖర్చులు చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని శుభవార్తలు అనేవి మీకు అందుతాయి. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దీని కారణంగా మీ యొక్క కుటుంబంలో పండుగ వాతావరణం అయితే ఉంటుంది. ఇంటి సానుకూల శక్తి మీ యొక్క ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా స్త్రీలకు ఈ సమయం చాలా చక్కగా ఉంటుంది. మీరు ప్రసవానికి సంబంధించిన శుభవార్తలు అయితే ఈ సమయంలో అందుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి. క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశి స్త్రీ రాశి అని, శుభరాశి అని, దుస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. పరిస్థితులు వీరికి అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. అందరికీ సహాయపడే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. మీరు నడి వయసులో ఉన్నప్పుడు అధికంగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పట్టుట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు. జన సంబంధం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రులకు భయపడి వారి యొక్క బాధ్యతలను నెత్తని ఎత్తుకొని చిరకాలము కూడా వీరు చాలా బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరికి కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనలలో, బ్యాంకులలో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడసరితనము కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో చాలా అధికంగా ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారి ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.